British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. లగచర్లలో ఇన్సిడెంట్ తర్వాత బీఆర్ఎస్ లీడర్లు లగచర్ల బాధితుల్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లారు. అక్కడ వరుసగా ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్తో పాటుగా హ్యూమన్ రైట్స్ కమిషన్, ఉమెన్ కమిషన్ని కూడా కలుస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఎస్టీ లీడర్లు కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ని కలుస్తున్నారు, ఎస్టీ కమిషన్ని కలిశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కుట్ర చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. యాక్చువల్గా లగచర్ల ఇష్యూ అంతా పక్కదారి పట్టిందా? అక్కడ బాధితులు ఏం కోరుకున్నారు, ఏం వద్దన్నారు, ఎందుకని పార్టీలు ఇష్యూని హైజాక్ చేశాయి? మనతో పాటుగా ఉన్నారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ సయ్యద్ నిజాముద్దీన్ గారు. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. సో లగచర్ల ఇష్యూ అనేది అంతా అక్కడ ఫార్మా కంపెనీ వద్దు అని వ్యతిరేకిస్తున్నారని మహిళలు, స్థానికులు, రైతులు ఒక నిరసనలకు దిగారు. ఆ తర్వాత కలెక్టర్ మీద, ఎన్యూమరేటర్ల మీద అటాక్ జరిగింది అని రైతుల్ని అరెస్ట్ చేశారు. ఇష్యూ అంతా పక్కదారి పట్టిపోయింది అనిపిస్తోంది, కాదంటారా? ఇప్పుడు మన ఐ డ్రీమ్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 11 నెలలు పూర్తి అయింది. ఇప్పటికి ఈ 11 monthsలో డే 1 నుంచి బీఆర్ఎస్ నాయకులు మరియు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒకటి తర్వాత ఒకటి కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన కక్షపూరితంగా వాళ్ళు చేసిన ప్లానే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది లగచర్లలో. అక్కడ మీరు క్లియర్గా ఉంది, ఎందుకంటే 90% రైతులు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. 90% రైతులందరూ హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీ ఉన్నారు. కానీ వీళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రభుత్వంకి ఎట్లా బురద జల్లాలి, ప్రభుత్వంకి ఎట్లా బద్నాం చేయాలనే ఆలోచనతో వీళ్ళు చేసిన కక్ష మీరు చూస్తున్నారు. సురేష్ అని అతను మన కలెక్టర్ గారిని తీసుకుపోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తప్పుదా చేసి డైరెక్ట్ తీసుకుపోయి ప్లానింగ్ అటాక్. నిరసన చేయడంలో తప్పు లేదు, చేయొచ్చు, కానీ తీసుకుపోయి డైరెక్ట్ కట్టెలతోటి, రాళ్లతోటి, మన పొడితో ఉంది కదా, మన మిర్చి కూడా ఉంది అక్కడ, అది కూడా ప్లాన్ చేసి ఇంత ప్లాన్ చేసి చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తుంది. కేటీఆర్ గారు అయితే మన పవర్లో నుంచి దిగినప్పటి నుంచి ఒకటే ఆయనకు ఆలోచన ఉంది. ఆయన మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయింది. ఆయన ఏమవుతుందంటే ఎప్పుడు చూస్తే కూడా కాంగ్రెస్ని ఎట్లా బదలాం చేయాలి, ఎందుకంటే కాంగ్రెస్లో జాబ్లు ఇవ్వడం స్టార్ట్ అయ్యింది. కాంగ్రెస్ ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు, ఇండస్ట్రియల్ క్లస్టర్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఒకటే సైడ్ డెవలప్మెంట్ అనేది మనకు ఇది ఉండదు, అన్ని చోట్ల డెవలప్మెంట్ ఉండాలి. అంటే ఇప్పుడు మహబూబ్ నగర్లో డెవలప్మెంట్ కావాలి, వికారాబాద్లో కావాలి, ఆదిలాబాద్లో కావాలి, వరంగల్లో, అన్ని ఎక్కడెక్కడ మన ములుగులో కావాలి, మన వెనుకపడిన ప్రాంతాలందరికీ డెవలప్మెంట్ కావాలని మంచి ఆలోచనతో ఒక ప్రజాపాలన చేయడానికి, ప్రజాపాలన చేస్తూ మంచి డెవలప్మెంట్ గురించి ఆలోచించి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఈయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. డెఫినెట్లీ మేము అది చేసి తీరుతాం. కాకపోతే ఇప్పుడు రైతులు అటాక్ చేశారు అంటూ 55 మంది రైతులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా మేము రాత్రుళ్ళు ఇళ్లలో ఉండలేకపోతున్నాము, డే టైంలో మాత్రమే ఉంటున్నారు, అక్కడ పోలీసులు కూడా చాలా క్రూయల్గా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, మమ్మల్ని తాకరాంతో ఒక చోట తాకుతున్నారు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ మహిళలు కూడా గళమెత్తారు. ఇప్పుడు ఆ మహిళలందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళారు, కంప్లైంట్స్ చేస్తున్నారు కదా. నేను ఒకటే అంటానండి, 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, మీరు ఇక్కడ మన మల్లన్న సాగర్లో చూసినారు ఎట్లా చేసినారు. ఎప్పుడన్నా మేము ఇట్లా చేసినామా, అధికారులను కొట్టే ప్రయత్నం చేసినామా? లేదు. అక్కడ రైతులు కొట్టలేదు, మహిళలు కొట్టలేదు, అక్కడ కక్షపూరితంగా ప్లాన్ చేసి రౌడీలు తీసుకొచ్చి ఆ పని చేసినారు. బయటి వాళ్ళు, అక్కడ ల్యాండ్ లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాదాపు ఒక 42 మెంబర్స్ అరెస్ట్ అయితే దాంట్లో 19 మెంబర్స్కి అక్కడ ల్యాండే లేదండి. ల్యాండ్ లేని వాళ్ళు అక్కడ ఎందుకు వచ్చినారు, వాళ్ళు ఎందుకు వ్యతిరేకం చేస్తున్నారు అంటే ఇదన్నీ చేసిన మా పట్టం నరేందర్ రెడ్డి గారి ప్లాను ప్లస్ ఈ సురేష్ని ముందు పెట్టుకొని వెనుక నుంచి కేటీఆర్ గారు ఆడిన ప్లాన్ ఇది. వాళ్ళు అక్కడ ఎవ్వరు కూడా, నేను ఒక్కటే అంటున్నా క్లియర్గా, అక్కడ ఉన్న స్థానికులు ఎలాంటి అభ్యంతరం లేదు. ఓకే, అక్కడ జరిగింది, అధికారులను కొట్టిన తర్వాత పోలీసు వాళ్ళు డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు అనేది తీస్తారు. డెఫినెట్లీ ఎవరెవరు వీడియో ద్వారా ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరికి అరెస్ట్ చేస్తారు. తప్పు చేసిన వాళ్ళకి అరెస్ట్ చేస్తారు, లేని వాళ్ళకి ఆల్రెడీ రిలీజ్ చేసేసినారు. లేని వాళ్ళు, దాంట్లో లేని వాళ్ళు, వీడియోలో లేని వాళ్ళకి, దాంట్లో అటాక్లో లేని వాళ్ళకి అందరికీ అరెస్ట్ చేసిన వాళ్ళకి రిలీజ్ చేసేసినారు.
ఇప్పుడు ఏంటంటే ఎవరు తప్పు చేసినా వాళ్ళకైతే కంపల్సరీ శిక్ష అనేది ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి మహిళలు కొంతమంది చెప్తోంది, నేను నా భర్తతో మాట్లాడాలంటే పోలీసులు కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, మాట్లాడే పరిస్థితి కూడా లేదు అనేది. ఒక్కటే అంటానండి, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరప్షన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు 100% ఉండదు. మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండొచ్చు, కానీ ఇలాంటి పోలీసు వాళ్ళు ఏంటంటే స్ట్రిక్ట్గా ఎవరెవరు వీడియోలు ఉన్నారు, ఎవరెవరు అటాక్ చేసినారు వాళ్ళకైతే కంపల్సరీ అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ వేస్ట్ మాటలు, ఇవన్నీ కక్షపూరితంగా ప్లాన్ చేసి వాళ్ళకి తీసుకొచ్చి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా, స్పెషల్లీ సోషల్ మీడియాని వాళ్ళు మంచి స్పెండింగ్ చేసి, ఎందుకంటే చాలా సంపాదించారు పైసలు. గతం 10 సంవత్సరాల సంపాదించిన పైసలు ఫుల్ ఉన్నాయి. ఆ పైసలన్నీ సోషల్ మీడియాలో ప్లాన్ చేసి వాళ్ళకు ఆల్రెడీ బయట ఇస్తున్నారు. మీరు ఈ మాట చెప్పండి, రాసిస్తున్నారు, రాతపూర్వకంగా వాళ్ళకి రాసిస్తున్నారు. మీరు ఇది చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసి ఇవన్నీ చేపించే పని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఓన్లీ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రభుత్వం చేస్తున్నారు, ఇంకేం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కొంతమంది బాధితుల్ని ఢిల్లీకి తీసుకెళ్ళింది. అందులో మహిళలు ఉన్నారు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ బాధితులు కాదా? అంటే ఇప్పుడు ఆ గొడవలలో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఆ పనికి వచ్చినారా, ఎవరు వచ్చినారో దానిలో వీడియోలో కనిపించినారేమో, వాళ్ళకు కూడా కేసులు బుక్ అయిందేమో. డెఫినెట్లీ అది వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు తప్పు చేయలేకుంటే, అధికారుల్లో అటాక్ చేసే దాంట్లో వాళ్ళు లేకుంటే వాళ్ళకి మేము క్లీన్ చిట్ ఇచ్చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎట్లైనా ప్లాన్ చేస్తారు. ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వమే ఉంది, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అక్కడే ప్రభుత్వం ఉంది. ఎందుకంటే మా వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు తప్పుగా తీసుకుపోయి అక్కడ మా ఎస్టీ కమిషన్కి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పనీకి పోతున్నారు. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా, మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకి పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ అనేది డిఫరెంట్ అండి, ఇది జరిగిన విషయం, ఇది వాళ్ళు కక్షపూరితంగా ప్లాన్ చేసి రౌడీలు తీసుకొని నాన్ లోకల్ తీసుకొచ్చి అక్కడ చేస్తున్న పనులు. వాళ్ళు లోకల్ కూడా కారు, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు రైతులు కూడా కారు, వాళ్ళకు ఉన్న ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా కారు, అది క్లియర్. సో ఈ రోజు ఎస్టీ కమిషన్ కూడా లగచర్లకు వస్తుంది, అక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడుతోంది. యాక్చువల్గా ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. డెఫినెట్లీ చేసుకోవాలి అది. ఎందుకంటే కమిషన్లు ఉన్నాయి, ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది, మహిళా కమిషన్ ఉంది. అందరు పోయి వాళ్ళు వెరిఫై చేస్తారు ఏం జరుగుతుందనేది. డెఫినెట్లీ ప్రభుత్వంలో మేమైతే ఇది ప్రజాప్రభుత్వము, తప్పు జరిగితే మేము డెఫినెట్లీ వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు ఉంటే వాళ్ళు శిక్షిస్తాం. అయితే అక్కడ మీరు చెప్పినట్టుగా 90% మంది స్వాగతిస్తున్నారు, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అనుకుంటే, మిగతా 10% నుంచి వ్యతిరేకత ఉంది. అక్కడ వాళ్ళు ఏదైనా చేయొచ్చు, నిరసనలు దిగుతున్నారు అనుకున్నప్పుడు, బయటి వాళ్ళు కూడా వచ్చారు, కుట్రపూరితంగా ఏదో చేస్తున్నారు అనుకున్నప్పుడు పోలీసులు ఎందుకు పసిగట్టలేకపోయారు? ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది వినిపించింది కదా. అంటే ఇప్పుడు సడన్గా అక్కడ కలెక్టర్ గారు పోయింది ఎందుకు? అక్కడ పబ్లిక్ హియరింగ్ గురించి పోయినారు, ప్రజాభిప్రాయ సేకరణ గురించి పోయినారు. అక్కడ పోయి హియరింగ్ పోతే వీళ్ళు ప్రీ ప్లాన్గా ఉన్నారు కదా, సడన్గా అటాక్ చేసినారు. ఓకే, కొంచెంసేపు అయినా మాట్లాడారు, మాట్లాడిన తర్వాత ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్లో ఏదో వాళ్ళకి నచ్చలేదు అంటే అది వేరే విషయం. వచ్చిన వెంటనే వాళ్ళు అటాక్ చేయడం అంటే ఇది ప్యూర్లీ ప్రీ ప్లాన్. ఇప్పుడు 10% మీరు అంటున్నారు, 10% వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, డెఫినెట్లీ ప్రభుత్వం ముందుకు వస్తుంది, వాళ్ళతోటి మాట్లాడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలా, లేకుంటే వాళ్ళకి పర్ ఎకర్కి ఒక రేట్ ఫిక్స్ చేసి ఇవ్వాలా, వాళ్ళకి నచ్చకుంటే ఇంకా కొంచెం ఏ రేట్ పెంచాలా. డెఫినెట్లీ ఇది ప్రజాపాలన, ప్రజలకు వ్యతిరేక ఉండదు ఈ ప్రభుత్వం, ప్రజాపాలన ఉంటుంది ఈ ప్రజల ప్రభుత్వం. డెఫినెట్లీ వాళ్ళకు ఎట్టి పరిస్థితిలో మనం 100% సాటిస్ఫై చేసి వాళ్ళకి బయటికి తీస్తాం. అయితే అక్కడ ఒరిజినల్గా ఉన్నటువంటి వ్యతిరేకత అనేది ఉంది, కొన్ని ఆందోళనలు ఉన్నాయి, దాన్ని ఎందుకు కన్సిడర్ చేయలేకపోతుంది? వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్ అక్కడ ఉన్నటువంటి పొలాల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేకుంటే వాళ్ళ ఊర్లను వదిలిపెట్టి వెళ్ళాలి, అక్కడ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది అనేది ఉంది, ఫార్మా కంపెనీల వల్ల ఇంకా ఎక్కువగా పర్యావరణానికి నష్టం కలుగుతుంది అనేది ఉంది. వాళ్ళకి సర్ది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్ళిందా? అక్కడ ఉన్నటువంటి అధికారులు పనిచేస్తారా? 3 months నుంచి మేము మాట్లాడుతున్నాము, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఇది వాళ్ళకి అక్కడ ఫార్మాసిటికల్ కంపెనీ అంటారు, ఫార్మా ఒకటే కాదు, అక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ వస్తుంది, వేరే కంపెనీలు ఉంటుంది, అంటే ఈకో ఫ్రెండ్లీయే ఉంటుంది అది. దాంతో ఎలాంటి హామీ ఏమి ఉండదు అలాంటి ఇండస్ట్రీ, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఒకవైపు మీరు అట్లనే వెనుకపడిన ప్రాంతాన్ని అట్లనే ఇడిసేస్తే వేరే ఇక్కడే గచ్చిబౌలి డెవలప్ అవుతుంది, మన హైటెక్ సిటీ డెవలప్ అవుతుంది, లేకుంటే ఇక్కడ మల్కాజ్గిరి సైడే ఇటు సైడే డెవలప్ అవుతుంది. అక్కడ కూడా డెవలప్మెంట్ కావాలి కదా. మేము డెఫినెట్లీ అక్కడ జరుగుతున్న అన్ని విషయాల్లో మేము
కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టి ఏ ప్రాబ్లం ఉంటే కూడా మేము డెఫినెట్లీ వాళ్ళకు సరిది వాళ్ళకు ఉన్న ప్రాబ్లం అన్ని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా మనకి అక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ అన్న దానికంటే కూడా ఫార్మా కంపెనీ వస్తుంది అంటే దానివల్ల పర్యావరణానికి తర్వాత ప్రజలకి వాటర్కి అన్నిటికీ ఎఫెక్ట్ పడుతుంది. అంటే మన కళ్ళ ముందు పాటాన్ చెరువు కనిపించింది, మన కళ్ళ ముందు జీడిమెట్ల పారిశ్రామిక వాడలు ఇవన్నీ కనిపించిన తర్వాత సేమ్ అది కూడా ఇక్కడే అవుతుందేమో, రెప్లికా అవుతుందేమో అనే ఒక భయం కూడా ఉంటుంది. గతంలో కేటీఆర్ గారు మన కౌన్సిల్లో మాట్లాడుతూ మంత్రిగా ఉండి కౌన్సిల్లో మాట్లాడుతూ 9,000 acres మేము ఆల్రెడీ ఎక్వైర్ తీసుకున్నాము, మళ్ళీ ఇంకా కొంచెం మేము రాజకీయం జరుగుతుంది అక్కడ, ఆ రాజకీయం చేసేసి మేము డెఫినెట్ తీస్తామంటారు. అప్పుడు ఎందుకు చేసినారండి? అప్పుడు హైదరాబాద్లో ప్రజలు ఉండరా? అంటే ఈ ప్లేస్కి ఈ హైదరాబాద్లో మీరు చేస్తే తప్పు లేదు, మేము పోయి అక్కడ వికారాబాద్లో చేస్తే తప్పు. అంటే మీరు ఈ కాంగ్రెస్ పార్టీ ఏ పని చేస్తే కూడా మీరు తప్పు పడుతున్నారు. ఎందుకంటే మీరు అధికారం కూలిపోయింది, మీ మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయినారు. డే 1 నుంచి ఏ ప్రభుత్వం ఉన్నారండి, ఇప్పుడు సంవత్సరం కూడా కాలేదు, మేము ఫుల్ ఫ్లెడ్ బడ్జెట్ ఇచ్చినాము. ఇప్పటి వరకు ఒక బడ్జెట్ ఫుల్ ఫ్లెడ్ బడ్జెట్ ఇచ్చిన తర్వాత ఒక బడ్జెట్ కూడా కంప్లీట్ కాలేదు. ఓకే, ఒక 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వచ్చేసి అరే మీరు బడ్జెట్ ఇంత కేటాయించినారు, ఇంత శాంక్షన్ అయింది, ఇంత డెవలప్మెంట్ యూజ్ చేసినారు, ఇంత ఎందుకు యూజ్ చేయాలి, అప్పుడు క్వశ్చన్ అడగండి. ఈ ఫస్ట్ ఇయర్లో అయితే ఆపోజిషన్ కోఆపరేట్ చేయాలండి. మీరు ఎప్పుడు ప్రభుత్వంలో మేము పవర్లోనే ఉంటామంటే పవర్ ఈజ్ ఆల్వేస్ టెంపరరీ, పవర్లోనే ఉంటామని మీరు ఆలోచించుకొని మీరు చేస్తున్నారు. పవర్ కూలిపోతే మీరు టెన్షన్లలో ఏదో పనులు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రజలు లేకుండా వాళ్ళ వ్యతిరేకత అవగాహన లేమి, అభివృద్ధిని కాదనుకుంటున్నారా, పర్యావరణానికి మేలు జరగదు అనుకుంటున్నారు, ఇవన్నీ కాకుండా కేవలం బీఆర్ఎస్ చేసింది, కేటీఆర్ మాత్రమే దీని వెనకాల ఉన్నారు అనేది ఎందుకు అలా ఫిక్స్ అయిపోయింది కాంగ్రెస్? ఎందుకంటే కేటీఆర్ గారు అట్లా చేస్తున్నారండి. కేటీఆర్ గారు మీరు ఆయన చేస్తున్నారు, అట్లా ఆయన చేసే పనులన్నీ అట్లనే ఉన్నాయి. ఇప్పుడు మూసీ దగ్గర వచ్చినాయి, మూసీకి ఏమంటారు, కేసీఆర్ గారు మాకు పంపించారు మీకు కాపాడుకున్నారు అంటే మీరు 12,000 crores అప్పుడు శాంక్షన్ చేయలేదా? మీ హయాంలోనే బోర్డు ఖాయమైంది కదా, మూసీ రివర్ బోర్డు మీ హయాంలోనే ఖాయమైంది. అప్పుడు మీరే బోర్డుకు సుధీర్ రెడ్డి గారికి చైర్మన్ చేసినారు, అన్నీ జరిగింది కదా. మీరు చేస్తే తప్పు లేదు, మేము చేస్తే తప్ప. సో అన్నీ ఏంటంటే అన్నీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుంది, 10 సంవత్సరాలు ఫామ్ హౌస్లో కూర్చున్నారు, ఫామ్ హౌస్ నుంచే ప్రభుత్వం నడిపినారు. మేము ఇప్పుడు సెక్రటరియట్లో కూడా రానికి అవకాశం ఇస్తున్నాం, ఓపెన్ ఉంది. మేము గాంధీ భవన్లో కూడా 2 days మినిస్టర్, వారానికి 2 రోజులు మినిస్టర్ గారు వచ్చి మీ ప్రాబ్లం ఏముంది, కార్యకర్తల ప్రాబ్లం ఏముంది అందరు వింటున్నారు కదా. ఇది ప్రజల ప్రభుత్వం అండి, మాకు చేయనీకి అవకాశం ఇవ్వాలి. 6 monthsలోనే ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్స్లో బిజీ ఉండే మళ్ళీ మాటకి చెప్తారు 6 monthsలో మీరు చేస్తున్నారు, చేయలేదంటే మీరు 10 సంవత్సరాల్లో చేయలేని ఎన్నో పనులు ఉన్నాయి, 10 సంవత్సరంలో మీరు చేయలేని ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. మీరు మాకు సంవత్సరం కూడా పూర్తి కానియలేదు, మీరు మళ్ళీ మాట్లాడతారు. సో ఇక్కడ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య ఇలాంటి మాటల యుద్ధాలు కంటిన్యూ అవుతున్నప్పుడు బీజేపీ ఇంకొక అలిగేషన్ తీసుకొచ్చింది. రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒకరు రేవంత్ రెడ్డి, ఒకరు కేటీఆర్ అనే మాట. అంటే మీరిద్దరూ మిలాఖత్ అయిపోయారు, మీరిద్దరూ కలిసి పనులు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. పర్టికులర్ గా బండి సంజయ్ అంటున్నారు ఈ మాట, పదే అంటున్నారు ఆయన. ఎందుకలా? బండి సంజయ్ గారు మీకు క్లియర్గా తెలుసు, గతంలో కేసీఆర్ గారు బండి సంజయ్ని దించి కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చినారు, ఎందుకంటే ఆయనకు ఫ్రెండ్లీగా ఉంటారని. సో బండి సంజయ్ గారు ఇప్పుడు బీజేపీలో ఏదో అపోజిషన్ లీడర్ చెప్పాల్సిందే చెప్తూనే ఉన్నాడు. కానీ ఒక్కటి మీరు గత 10 సంవత్సరాలు చూసుకోండి, ఇప్పుడు కూడా చూసుకోండి. ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు ఢిల్లీ పోయినారు, ఢిల్లీ పోయి అక్కడ నుంచి మహారాష్ట్ర ఎలక్షన్స్లో మీరు కాంగ్రెస్ని ఓడించండి అని చెప్పడం జరిగింది. ఎందుకండి కాంగ్రెస్ని అక్కడ ఓడినారు, ఎవరిని గెలిపిమని చెప్పినారు? బీజేపీ గెలిపినట్టే కదా. ఎక్కడ చూస్తే కూడా వాళ్ళు బీజేపీతోటే ఉన్నారు. మీరు గతంలో చూడండి, ఎంపీ ఎలక్షన్స్ అయింది, ఎంపీ ఎలక్షన్స్లో కూడా 7 seats వాళ్ళు డిపాజిట్ కూడా వాళ్ళకి రాలేదు. ఆ డిపాజిట్ రాలేనప్పుడు వాళ్ళు ఎందుకు, ఇక్కడ లోకల్ పార్టీ వాళ్ళ డిపాజిట్ రాలేదు, బీజేపీకి ఏం పవర్ ఉంది ఇక్కడ? ఏం లేదు. కానీ వాళ్ళకు అక్కడ వాళ్ళతో ఉండి వాళ్ళు గెలిపించినారు. ఎందుకు గెలిపించినారు? కవితని సేవ్ చేసుకొని. ఈ అన్ని ఇంటర్నల్ కనెక్షన్స్ అంటారు. ఇప్పుడు ఎవరిని సేవ్ చేసుకోవడానికి? కేటీఆర్కి సేవ్ చేసుకోనికి. ఆయన చేసిన తప్పులు ఎక్కువ ఉన్నాయి, దాని గురించే కదా నాకు అరెస్ట్ చేస్తారా అని ఫారెన్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకున్నా, అరెస్ట్ చేయండి నాకు అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడు. ఆయన తప్పు చేసిన నాకు తెలుసు, దాని గురించే ఇవన్నీ బయటికి ప్రజల్లో సోషల్ మీడియా ద్వారా అరే నా మీద పెద్ద కుట్రలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ నాకు కుట్రలు చేస్తున్నారని ఒక పబ్లిక్లో ఒక మెసేజ్ తీసుకొస్తుండు. ఆయనకు తెలుసు ఆయన చేసిన చాలా తప్పులు ఉన్నాయి. మన ఈ ఫార్మా ఉంది కదా, ఈ మన ఫార్ములా ఈ రేస్లో దాంట్లో 55 crores rupees ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, అది ఉంది, దాంట్లోనే పోతారు. లేకుంటే ఇప్పుడు చేసిన లగచర్లలో చేసిన కుట్ర
ఒకటి తర్వాత ఒకటి కనెక్షన్ కనిపిస్తూనే వచ్చింది. సురేష్ నుంచి 42 టైమ్స్ కాల్ చేసిండు ఎవరు, మన పట్నం నరేందర్ రెడ్డి. ఆయనకు వెనుక కేటీఆర్. డెఫినెట్లీ అధికారంల మీద చేసిన దాంట్లో డెఫినెట్లీ ఆయన అరెస్ట్ అవుతారు. ఆ భయంతో ఆయన ముందు పబ్లిక్లో వచ్చేసి అన్నీ నాకు అరెస్ట్ చేస్తారు చేయండి అరెస్ట్ అని చెప్తారు. ఇది జరుగుతుంది. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళింది మీ మీద కంప్లైంట్ చేయడానికి కదా, అమృత్ స్కీమ్లో స్కామ్ జరిగింది అని వెళ్ళారు. వారంలోనే మళ్ళీ రెండోసారి లగచర్ల బాధితులతో కలిసి వెళ్ళారు. అవన్నీ బాధితుల కోసం లేకుంటే అక్కడ జరిగినటువంటి అవకతవకలు అక్రమాల మీద కంప్లైంట్ చేయడానికి కేంద్రానికి కంప్లైంట్ చేయడానికి వెళ్ళారనుకోవట్లేదా మీరు? ఇంత తొందరగా ఏందండి, 11 నెలల్లో అయింది ప్రభుత్వం వచ్చి. ఇంకా ఏం స్కామ్ జరుగుతుంది, ఇంకా ఏం బయటికి వస్తుంది? 10 సంవత్సరంలో జరిగిన కాళేశ్వరము, ఫార్ములా ఈ రేసు అన్నీ ఇంకా నడుస్తుంది. ఇంకా తొందరగా అంటే ఇప్పుడు ఢిల్లీకి పోవాలి, ఏమన్నా కంప్లైంట్ చేయాలి, మీడియాకు రావాలి, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తారు. ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మేము ఓకే, మీరు తప్పు చేస్తే డెఫినెట్లీ వాళ్ళు ఏసీబీ కానీ ఏదో కానీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత తప్పు ఉంటే దానికి వాళ్ళు అరెస్ట్ అవుతారు. మీరు చేసిన తప్పులకు కూడా టైం దగ్గర వచ్చింది, మీకు కూడా టైం దగ్గర వచ్చింది. మీరు చేసిన కాళేశ్వరం స్కామ్లో కానీ ఈ ఫార్ములాలో కానీ వేరే ఎన్నో స్కామ్లు ఉన్నాయి మీవి, అన్ని దాంట్లో మీకు కూడా టైం దగ్గరకు వచ్చింది. ఆ టైం దగ్గర వచ్చిందని వాళ్ళతో పోయి ములాఖాత్ చేసుకొని వాళ్ళ దోస్తీ పెట్టుకొని వీళ్ళ మీద కంప్లైంట్ చేసి ఈ ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీని తప్పితే ఏం లేదు. టైం దగ్గరకు వచ్చింది అంటే 1 year కంప్లీట్ అయిన తర్వాత లేకుంటే 2020 లేదండి. ఇప్పుడు మేము డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ని బిలీవ్ చేస్తామండి. కాంగ్రెస్ పార్టీ ఇది. కాంగ్రెస్ పార్టీ టైం టు టైం కరెక్ట్ ఎంక్వైరీ, ఇష్టానుసారిగా వాళ్ళు రాత్రి వచ్చేసి బీజేపీతోటి ములాఖాత్ అయిపోయి రాత్రి రేవంత్ రెడ్డి గారు లేపుకొని బండి సంజయ్ గారిని బద్దల కొట్టి తీసుకెళ్ళడము అవన్నీ మేము చేయము. కాంగ్రెస్ పార్టీ రూల్స్ ప్రకారమే, లా ఏం చెప్తుంది లా ప్రకారం అన్నీ వెరిఫై అయ్యి తప్పు చేసిందంటే డెఫినెట్లీ అరెస్ట్ అవుతారు. మేమైతే మాకు కక్షపూరితంగా ఇట్లా అరెస్ట్ చేసుకోవాలి అట్లా చేసుకోవాలి మా ఇష్టమే లేదండి. కాంగ్రెస్ పార్టీ అట్లా పనిలే చేయదు. సో వెయిటింగ్ ఫర్ ద రైట్ టైమా ఏంటి అసలు ఎప్పుడు అని? రైట్ టైం కాదు, ఎంక్వైరీ రిజల్ట్ వచ్చిన తర్వాత. ఎంక్వైరీలో ఫోన్ ట్యాపింగ్ ఉంది, దాంట్లో కూడా టైం దగ్గరకు వచ్చింది. అన్ని ఎంక్వైరీలు కంప్లీట్ అయితే ఆ ఎంక్వైరీలో ఏమొస్తుంది దాని ప్రకారమే అరెస్టింగ్ కన్ఫర్మ్ అయింది. ఎవరెవరు ఉన్నారు అందులో లిస్ట్లో? మీకైతే క్లియర్గా తెలుసు. ఈ దీంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన అన్ని ఫోన్ ట్యాంపింగ్లు ఉన్నాయి. ఇప్పుడు హరీష్ రావు గారు ఉన్నారు, స్కామ్లలో ఉన్నారు, అవన్నీ ఉన్నాయండి. ఫస్ట్ నంబర్ 1లో కేటీఆర్ అయితే ఉన్నాడు. ఫస్ట్ అరెస్ట్ అయ్యేది కేటీఆర్. అరెస్ట్ అంటే డెఫినెట్లీ ఇది వచ్చిన వెంటనే అరెస్ట్ అవుతాడు. ఈ రిజల్ట్ ఏం జరిగింది ఎంక్వైరీలో జరిగిన దాంట్లో దాని ప్రకారం 100% అరెస్ట్ అవుతారు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నిజాముద్దీన్ గారు. థ్యాంక్ యూ.